హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోబా గ్యాలరీ. మేమైతే వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళడానికి కార్డేలియా క్రూజ్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. వైజాగ్ పోర్ట్ గేట్ నుంచి కార్డేలియా రీచ్ అయ్యి ఆ జర్నీ ఎండ్ అయ్యేదాకా కార్డేలియా క్రూజ్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనకి గైడ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సెస్లో పోర్ట్ గేట్ నుంచి కార్డేలియా టెర్మినల్ దాకా రీచ్ అయ్యాము. ఆహా, బస్ నుంచి చూస్తుంటే కార్డేలియాని అసలు ఏమైనా ఉందా ఆ ఫీల్. అట్ లాస్ట్ మనం టెర్మినల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది జస్ట్ బిలో 1 కిలోమీటరే ఉంటుంది, బట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సెస్లో వెళ్ళిపోతాము. ఇక్కడి నుంచి మన ఐడి కార్డ్స్ ప్లస్ మన బోర్డింగ్ పాస్ మన చేతుల్లోనే ఉండాలి, పిల్లలతో సహా. అసలు వాళ్ళ వెల్కమింగ్ ఉంది, చాలా ట్రెడిషనల్గా మనకి బొట్టు పెట్టి మరీ నమస్తే చెప్పి ఎంటర్ చేస్తున్నారు విత్ వెల్కమ్ డ్రింక్స్. లిఫ్ట్లోనే మా ఎగ్జైట్మెంట్ అంతా చాలా ఎక్కువగా ఉంది. అంటే మా రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అసలు ఆ వేలో నడుస్తుంటేనే ఆహా అనిపిస్తుంది. చాలా లాంగ్ వే, చాలా దూరం నడిచామేమో మా రూమ్కి వెళ్ళడానికి అనిపించింది. పిల్లలైతే అసలు ఏమైనా ఎంజాయ్ చేశారా. ఇంకా రూమ్ అయితే చాలా నీట్ అండ్ టైడీగా ఉంది. అండ్ మా లక్కీ అయితే అప్పుడే ఎవరికో కాల్ కూడా చేసేస్తుంది. పిల్లలు బంక్ బెడ్లో పైకి ఎక్కడానికి అక్కడ వాళ్ళు ఒక లేడర్ కూడా ప్రొవైడ్ చేశారు, అది మన రూమ్లోనే ఉంటుంది. బెడ్స్ అవి చాలా నీట్గా సెటప్ చేసి ఉంచారు. దే ఆర్ ఎంజాయింగ్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. చాలా క్లియర్గా ఉంది, కాకపోతే గ్లాస్ డోర్ ఇంకొంచెం క్లీన్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. మరి అవుట్ సైడ్ కదా కొంచెం టఫ్, మేబీ దానివల్ల సరిగ్గా క్లీన్ చేయలేదేమో. అండ్ ఒక టీవీ రిమోట్, ఈ కిందవన్నీ ఫ్లయర్స్, అంటే ఏ రోజు ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది ఏంటేంటి ఉన్నాయి అని వాళ్ళు ఎవ్రీడే మనకు ఒక ఫ్లయర్ ఇస్తారు. వాష్రూమ్ చిన్నదే బట్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ అనిపించింది. ఇది బాతింగ్ ఏరియా బాగుంది, అన్నీ చక్కగా అడ్జస్ట్ చేశారు. ఇంత చిన్న స్పేస్లో చాలా నీట్గా ఉంది. అండ్ వార్డ్రూబ్స్కి వస్తే ఈ వార్డ్రూబ్లో మనకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారో అంతమంది 4 లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. అదొక క్లాసెట్ మన క్లోత్స్ పెట్టుకోవడానికి. అండ్ మనల్ని హెయిర్ డ్రయర్ వాళ్ళు ఎలో చేయరు, సో వాళ్ళే ఒక హెయిర్ డ్రయర్ మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ స్విమ్మింగ్ చేసినా ఏం చేసినా వెంటనే వచ్చి మనం ఈజీగా హెయిర్ డ్రై చేసుకోవచ్చు. వాటర్ కూడా పర్ హెడ్ 2 లీటర్స్కి ఎవ్రీడే వాళ్ళు వచ్చి పర్ హెడ్ 2 లీటర్స్ ఇస్తారు. అండ్ యూనివర్సల్ పవర్ సాకెట్, యూనివర్సల్ అడాప్టర్ తెచ్చుకోవాలి అని అన్నారు, బట్ మా రూమ్లో అయితే ఇండియన్ పవర్ సాకెట్ కూడా ఉంది. సో మాకు ఈ చార్జర్ మాకు సెట్ అయింది. అండ్ వాళ్ళు ఇఫ్ నెససరీ టూత్ బ్రష్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాంప్లిమెంటరీ. బిఫోర్ సెయిలింగ్ స్టార్ట్స్ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసమని సేఫ్టీ మాక్ డ్రిల్ ఇస్తారు. ప్రతిదీ మనకి స్పీకర్స్ త్రూగా అనౌన్స్ చేస్తూనే ఉంటారు. టైం నైట్ 8-8:30 అరౌండ్ సెయిలింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రూజ్లో ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇది లైవ్ మ్యూజిక్. అండ్ దీనికి ఆపోజిట్లో ది డెక్ 5 చైర్మన్స్ క్లబ్, దీనికి ఆపోజిట్లో మార్క్వీ థియేటర్ ఉంటుంది. మార్క్వీ థియేటర్ ఇది ఏదైనా లైవ్ షోస్ లైక్ డ్యాన్స్ షోస్, డ్రామా షోస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. చాలా బాగుందండి.
ఇది 6th ఫ్లోర్కి ఐ మీన్ 6th డెక్కి 5th డెక్కి కలిపి ఒకటే. 6th డెక్ అంటే పైకి వెళ్ళి కిందకి స్టెప్స్ త్రూగా రావాలి. 5th డెక్ డైరెక్ట్గా వచ్చేయచ్చు. ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆసమ్ ఉంటుంది. ఇంటీరియర్ అయితే వెరీ మైండ్ బ్లోయింగ్. ఇది డెక్ 10 ఓపెన్ డీజే నియర్ పూల్ ఏరియా. ప్రతి ప్యాసింజర్ ఈ నైట్ ఓపెన్ డీజేని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టిల్ మిడ్ నైట్ స్నాక్స్ దాకా కూడా. ఎవ్రీడే క్రూజ్లో మార్నింగ్ వైబ్స్ అసలు ఆసమ్. లేస్తూనే అసలు ఇంకేం కనిపించట్లేదు, ఓన్లీ సీ తప్ప. ఇది డెక్ 5 చైర్మన్స్ క్లబ్. షాపింగ్ చేసుకోవాలి అన్న, ఏదైనా ఓషన్ ఇమేజెస్ మనం తీసుకున్నవి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, మనీ పే చేయాలి. లైవ్ మ్యూజిక్ కూడా ఇదే దాంట్లో జరుగుతుంది. ఇదంతా గేమింగ్ జోన్, కాకపోతే పెయిడ్, విడిగా అమౌంట్ పే చేసి ప్లే చేయాలి. ఒక టేబుల్ టెన్నిస్ మాత్రం మనం ఎవరైనా కానీ ప్లే చేసుకోవచ్చు, అది కాంప్లిమెంటరీ అనమాట. ఇది చిన్నపిల్లల పూల్ ఏరియా. మా వాళ్ళు ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. అసలు ఎంతసేపటికి పూల్ నుంచి బయటకే రాలేదు. సో వీ లెట్ దెమ్ ఎంజాయ్. మీన్ వైల్ మాత్రం మేము ఒక చిన్న కూల్ డ్రింక్ బాగా ఎంజాయ్ చేసాం. ఇది చిల్డ్రన్ డ్యాన్స్ వర్క్షాప్ విత్ కార్డేలియా క్రూ. వాళ్ళు పిల్లల్ని ఎంగేజ్ చేస్తారనమాట. ఇది ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్. ఇన్ డెక్ 9 ది డోమ్. ఇది డెక్ 5 మార్క్వీ థియేటర్. ఇందులో బల్లే షో ఉంటుందండి. యూ మేక్ షూర్ డోంట్ మిస్ ది షో. ఆసమ్ షో అసలు. Before we begin Balle Balle, we kindly request your cooperation in maintaining the integrity of the సేమ్ షో బట్ మూవీలో స్నాక్ బ్రేక్ లాగా ఇది. వాళ్ళు మనకి డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. వీ కెన్ ఎంజాయ్ ద డ్రింక్ యాజ్ వెల్ యాజ్ ద షో. ఇది డెక్ 10లో ఉన్న కార్డేలియా కిడ్స్ అకాడమీ. ఇక్కడ పర్ డే 3 hours మనం పిల్లల్ని ఇక్కడ ఇచ్చి మనం మన వేరే షోస్ అవి ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ చిల్డ్రన్ ఆర్ నాట్ అలౌడ్ టు దాట్ షోస్. కాకపోతే కంటిన్యూస్ 3 hours ఉండదు. పర్ సెషన్ 1 hour ఓన్లీ వాళ్ళు చూస్తారు. మార్నింగ్ 1 hour, ఆఫ్టర్నూన్ 1 hour, ఈవినింగ్ 1 hour మనం ఈ కిడ్స్ అకాడమీలో వాళ్ళని పెట్టేసి వీ కెన్ ఎంజాయ్ ద రిమైనింగ్ షోస్ అన్నమాట. వాళ్ళు కూడా కిడ్స్ని చాలా ఎంగేజింగ్గా ఉంచుతారు. దే కీప్ ఆన్ ద కిడ్స్ డూ ఎంగేజింగ్ యాక్టివిటీస్. ఇది స్టార్లైట్ డైనింగ్ ఏరియా, కాంప్లిమెంటరీ. అప్ స్టేర్స్ అంతా వెజ్, డౌన్ స్టేర్స్ అంతా నాన్ వెజ్. సేమ్ మెనూ ఇక్కడ అండ్ డెక్ 10th ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో కూడా. ఇది డే 2. సన్ రైజ్ ఇంకా రాలేదు కానీ వ్యూ మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇదంతా ఓపెన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఏరియా, పూల్ బార్ అండ్ స్ట్రైట్ ఫుడ్ కోర్ట్. మనకి 11th డెక్ కూడా ఉంది, అది బాగా పైకి వెళ్ళాలి.
ఇదైతే పాండిచ్చేరి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆల్మోస్ట్ 6 దాకా మనకి టైం ఇస్తారు. ఆ టైంలో వీళ్ళే మనకి పాండిచ్చేరి టూర్ ప్యాకేజ్ కూడా ఉంది. అయితే వీళ్ళతో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదా ఇది మనం క్రూజ్ కంప్లీట్ బ్యాక్ సైడ్కి వచ్చేసాము. ఈ కంప్లీట్ బ్యాక్ సైడ్ మనకి వాల్ క్లైంబింగ్ ఉంటుంది, రాక్ క్లైంబింగ్. అది కావాలంటే పెయిడ్, మనం పే చేసి ఎక్కాలి. దిస్ ఈస్ కంప్లీట్లీ బ్యాక్ సైడ్. క్రూజ్ ఆగిపోయింది కాబట్టి ఏం తెలియట్లేదు, కానీ లేదంటే ఇక్కడంతా వేవ్స్తో చాలా బాగుంటుంది. మూవ్ అవుతున్నప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. మేము ఓషన్ వ్యూ ప్రీమియర్ రూమ్ బుక్ చేసుకున్నాము, డెక్ 9. రూమ్ అయితే వెరీ కంఫర్టబుల్. మా 4 మెంబర్స్కి, మా ఫ్యామిలీకి అలా ఈ ట్రిప్కి 1.2 నియర్ అయింది. అదే మీరు డైరెక్ట్ కార్డేలియా వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మీకు అరౌండ్ 10K తగ్గుతుంది. ఈరోజు పాండిచ్చేరి రీచ్ అయ్యాం కదా. పాండిచ్చేరి ఐదర్ వీళ్ళతో టూరిజం ప్యాకేజ్లో వెళ్ళినా ఓకే, లేదా పర్సనల్గా వెళ్ళినా ఓకే. వాళ్ళు అనౌన్స్ చేస్తారు వాళ్ళ డెక్ వాళ్ళు ఈ డెక్లో అసెంబుల్ అవ్వండి అని. అక్కడ అసెంబుల్ అయిన తర్వాత వాళ్ళు మనకి మన కార్డ్స్ మీద, రూమ్ కార్డ్స్ మీద నెంబర్స్ పెడతారు. ఆ నెంబర్ బట్టి మనం వెళ్తాలి. అంటే ఎంతమంది ఎలా వెళ్తున్నారు ఏంటి అని వాళ్ళొక కౌంట్ అనమాట. ఆ నెంబర్స్ మన కార్డ్స్ మీద పెట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే లాస్ట్ అండ్ అబౌట్ పోర్ట్ నుంచి క్రూజ్కి వచ్చేది మాత్రం ఈవినింగ్ 5 o'clock. Request you to plan your time ashore accordingly and no delays shall be entertained. Please show the sticker number which is there behind your cadet card to be walking or senior citizen who want to use the lift service will be going at the end. Let my colleagues know about it, and the one who has a difficulty in walking. Check your cabin cards. Please keep your cards ready, everybody. Your room cards will be in your hand. Show the sticker number. Bye.
ఇది డ్యాన్స్ వర్క్ షాప్ విత్ భలే భలే హీరోయిన్స్. అండ్ దీని తర్వాత మనకి డ్రామా వర్క్ షాప్, యాక్షన్ వర్క్ షాప్ విత్ భలే భలే హీరోస్ కూడా ఉంది. ఇది నేను మిస్ అయ్యాను, బట్ అది మిస్ అవ్వలేదు. ఐ ఎంజాయ్డ్ దట్ డ్రామా ఎ లాట్. थोड़ा दो यार, गिर गया हूँ मैं. पान खाने दो. अरे भैया पान बाद में खा लेना. पान इम्पोर्टेंट है ना. अरे यार भैया प्लीज भैया. What happened? हाथ नहीं लगाने का. अरे तुम बीच जाने बैठो ना. I am Telugu. My Londa, Hero Honda. I did shooting. Bonda. Doctor, knee. Chot. I sit. टेबल No. वन फोटो दिमाग पे चोट लगा, दिमाग पे चोट लगा. लेके जा रही साइड. अरे मुझे फॉलो लेके जा रही साइड. अरे मुझे फॉलो पिक्चर को दिमाग पे घुटने पे. Very nice. Yeah. మా పిల్లలకైతే అసలు ఈ క్రూజ్ వదిలి వెళ్ళిపోతాము అంటే ఇంకొక రోజు ఉందాము, ఇంకొక ఈవినింగ్ వరకు ఉందాము అని అడుగుతూనే ఉన్నారు. దే ఎంజాయ్డ్ ఇట్ లాట్. దే డజంట్ వాంట్ టు గో ఫ్రమ్ ద క్రూజ్ అనమాట. యా, దిస్ ట్రిప్ వాజ్ అల్టిమేట్లీ ఎక్స్ట్రీమ్లీ ఫన్ ఫిల్డ్ అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్.